అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జనసేన పాడ్కాస్టర్. ఎక్స్పెక్ట్ చేశా నా శిష్యుడు మళ్ళీ వస్తాడు, నాతో నా చేతిలో మెట్టి దెబ్బలు తినడానికి. వచ్చాడు మాత్రం మళ్ళీ. పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకు సంబంధించినంత వరకు పీడిఎస్ రైస్ దానికి సంబంధించి అక్రమ రవాణా జరుగుతుందని చెప్పి దాని తనిఖీలకు వెళ్తే, రైడ్స్కి వెళ్తే దాని మీద ఒక వీడియో చేశాడు. ఎవరో హలో, నమస్తే, బాగున్నావా? వాడు బుక్కా పగిరేదో నడిమిది మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు వాడు ఎదవని నాకు తెలుసు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వాడు ఒక గంట సేపు పవన్ కళ్యాణ్ స్పీచ్ ఇచ్చాడు అనుకో, వాడి మొహానికి వాడికి సబ్జెక్ట్ రాదు, పిల్లపచ్చగడాడు. సో వాడు ఏం చేస్తాడు, పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని ఎక్కడ పడుతున్నాడో తానే మాట్లాడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మహారాష్ట్ర వెళ్ళాడు, అప్పుడు అదే చేశాడు. మొన్న ఈ లఫంగి గడికి సీజ్ ద షిప్ అన్నది వినపడింది, కానీ సీజ్ ద షిప్ వెనకాల జరుగుతున్న అక్రమ రవాణా గురించి వీడికేం తెలుసు, సబ్జెక్ట్ రాదు. వీడు దద్దమ్మ. పవన్ కళ్యాణ్ మీద ఫేక్ ఎలిగేషన్లు వేసుకుంటే వీడు ఒక్క బతుకు బతకాలి. సో తప్పదు, వీడియో చేస్తున్నా, వీడియో అయ్యాక ఫోన్ చేస్తారు, మాట్లాడదాం, ఓకేనా? ఇట్లా ఫోన్ చేయకండి మీరు వీడియో మధ్యలో. మీరు ఇట్లా ఫోన్ చేస్తే అట్లా ఫ్లో వెళ్ళిపోద్ది కదా. ఎక్కడున్నా ప్రశ్న. నా శిష్యుడు వీడియో పెట్టాడు. సో ఆ వీడియో ప్లే చేస్తూ మాట్లాడుతూ దాని వెనుకున్న నిజాలని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తా. నేను ఇక మీద నుంచి ప్రశ్న అనేవాడిని ఒక క్యూబల్ లాగే వాడతా. టార్గెటెడ్ బాల్స్ వేరే ఉంటాయి. ఎందుకంటే శిష్యుడి నుంచి ఐటెం రాజాకి ప్రమోషన్ ఇస్తున్నా మనోడికి. వాడిని నా ఐటెం అంతే. వాడిని టార్గెట్గా పెట్టుకుని వేరే వాళ్ళని నేను ఇది చేస్తా. ఇక మీద నుంచి నేను మర్యాద కూడా ఇచ్చేది లేదు, ఓకేనా? ఎందుకంటే అంత బహిరంగంగా పేద ప్రజలకు జరుగుతున్న దాన్ని మనం అడ్డుకుంటుంటే, మనం ప్రశ్నిస్తుంటే, దాన్ని కూడా తప్పుదారి పట్టించి, దాన్ని కూడా నువ్వు వక్రీకరించి మాట్లాడితే అలాంటి లుచ్చాగడికి మర్యాద ఏంటి? నేను మర్యాద ఇవ్వదలుచుకోవాలా? ఇంకెవరు మాట్లాడదాం, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం దా. కాకినాడ మీరు ఆల్రెడీ పొత్తులో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా, ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా పనిచేశారు. అవును, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అయినా కొండబాబు మీద ఎగురుతున్నావంట. అతను ఎవడు ఎగిరాడు? ఇట్లాంటి వాడికే కదా నేను తిట్టేది. అరే తురే అని మాట్లాడేలా చేస్తున్నావు, నువ్వే కదా చేస్తున్నావు. ఎవరు ఎగిరింది? ఎవడెగిరాడు? మీరు ఇట్లాంటి వాటిని ఉదాసీనతో చూడకండి. మీరు కూడా కాంప్రమైజ్ అయితే ఎట్లా అని మాట్లాడాడు. ఆ వీడియో సరిగ్గా చూసావా? సాక్షిలో కూడా ఉంది, వెళ్ళి చూసుకో. అందుకే చదువుకోవాలనేది. ఇది మనం చదివిన 2 లక్షల పుస్తకాలు కాదు. 2 లక్షల పుస్తకాలు పవన్ కళ్యాణ్ చదివాడని నువ్వు రుజువు చేయకపోతే నా కొడుక ఛానల్ మూసుకోవాలి. నువ్వు రుజువు చేస్తే, నేను 2 లక్షల పుస్తకాలు చదివే నా జీవితంలో అన్ని రుజువు చేస్తే నా ఛానల్ నేను మూసుకుంటా. ఓపెన్ ఛాలెంజ్, దమ్ముంటే రా, సవాల్ స్వీకరించు. అసలు ఒక లెజిస్లేటర్ కి అక్కడున్న అక్రమాలతో సంబంధం ఏంటి? లెజిస్లేటర్ అంటే మళ్ళీ ఎవరు అనుకున్నావు? ఎమ్మెల్యే కదా. ఎమ్మెల్యేకి అక్కడ జరుగుతున్న అక్రమాలకి సరిగ్గానండి. అందుకే అనేది 2 లక్షల పుస్తకాలు చదవటం కాదు, రాజ్యాంగం చదవాలని. నువ్వు గుద్దా మూసుకొని దానికి ప్రూఫ్ పెట్టకపోతే నువ్వు పెద్ద ఎదవాని ఒప్పుకున్నట్టు. మై డియర్ శిష్య, మై ప్రశ్న, ఓకేనా? చెప్పరా, చెప్పు. అసలు ఒక ఎమ్మెల్యేకు ఉండే రాజ్యాంగబద్ధమైన విధులేంటో తెలుసా? నీ తెలియకపోవచ్చు, ఆయనకి తెలియకుండా ఎందుకు ఉంటుంది? ఆయన కింద 21 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలని శాసనసభలో చర్చించటం, శాసన వ్యవస్థలో భాగమైన చట్టాలని నిర్మించటం. అంతేగాని వాళ్ళకి అక్రమాలు జరిగినప్పుడు ఏ అధికారి పైన వెళ్ళి చర్యలు తీసుకునే అధికారం లేదు. అది ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే అధికారం ఉంటుంది కదా. అది కొండబాబు గారు ఆల్రెడీ చేశారు కదా. నీకు సబ్జెక్ట్ తెలీదు, వీడియోలు పెడతావు. కొండబాబు గారు చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారు. దాన్ని చెప్పిన విషయం నీకు తెలుసా? తెలీదు, వీడియోలు పెడతావు వచ్చి. అది తెలుసుకోవాలి, నువ్వు తెలుసుకోవాలి కదవా. చెప్పు. అసలు ఎమ్మెల్యేలు ఏ అధికారిని ఎలాంటి ఆర్డర్ చేయలేరు. ఏ అధికారికి ఆ విషయం తెలుసా నీకు? కేవలం వెళ్ళి ఎమ్మెల్యేలని నువ్వు చర్యలు తీసుకున్నాడా? ఎదవా, ఏం మాట్లాడుతున్నావురా? ఎమ్మెల్యేలని నువ్వు అధికారి మీద చర్యలు తీసుకున్నాడా? అక్కడ ఏం మాట్లాడి నువ్వేం చెప్తున్నావురా? సరిగ్గా విన్నావా? చెవుట ఏంటి నీకు?
వినబడుతుందిగా బానే. ఒక రిప్రజెంటేషన్ ఇవ్వగలరు అధికారులకి. ఈ విషయం అయినా తెలుసా? ఓ అది అధికారులకి రిప్రజెంటేషన్ ఇవ్వగలరా? అది ఆల్రెడీ ఇచ్చేసారా? నీకు అర్థం కావట్లా. జూలైలోనో ఆగస్టులోనో జరిగింది అది. ఎప్పుడో ఇచ్చేశారు. 2 నెలల కిందే పవన్ కళ్యాణ్ గారు పోర్టుకి రావాలి. అప్పుడే అధికారులు, అక్కడ పోర్టుకు సంబంధించిన అధికారులు, మీరు రావద్దండి సార్ 10,000 మంది జీవితాలు పోతాయని ఆయన ఆపినట్టు ఆయనే చెప్పాడు కదా ప్రెస్ మీట్లో. ఇది 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 ఇక్కడ మిషన్ ఒకటి వస్తుంది, చెవులు దొబ్బిందనుకో పని చేయడానికి, అది వేయించుకున్నాం అర్జెంటుగా. మనకు తెలియదు కదా, అందుకే మనకు తెలిసిందే ప్రపంచం అనుకొని హడావుడి చేసేస్తూ ఉంటాం. హడావిడి రే, చాలా కంట్రోల్ చేసుకుంటున్నా. హడావిడా రే, ఆగరా నీకు డేటా చూపిస్తా. రే ఇది జాగ్రత్తగా వినాలి నువ్వు, ఓకేనా? 2000 రే విను, సరిగ్గా విను రే, ప్రశ్న సరిగ్గా విను. హడావిడి చేస్తున్నాడా చెప్పు, సరిగ్గా విను. 3 ఫైనాన్షియల్ ఇయర్స్కి సంబంధించి రైస్ ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడదాం, ఓకేనా? బిగ్గెస్ట్ పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వచ్చి విశాఖపట్నం. విశాఖపట్నంలో 38 లక్షల మెట్రిక్ టన్నులు రవాణా జరిగింది, ఎక్స్పోర్ట్ జరిగింది. గంగవరంలో 2 lakh మెట్రిక్ టన్స్ రవాణా జరిగింది. కృష్ణపట్నంలో 23.5 లక్షల మెట్రిక్ టన్నులు రవాణా జరిగింది. కాకినాడలో రే సరిగ్గా విను రే, వింటున్నావు కదా నా కొడక విను, 1.3 crores మెట్రిక్ టన్స్ రవాణా జరిగింది. మిగతా పోర్ట్లో అంత ఎక్కువ ఎందుకుంది, ఇక్కడే ఎందుకు అంత ఎక్కువ ఉంది? ఎందుకుంది? విశాఖపట్నం హయ్యెస్ట్, విశాఖపట్నం ఏమో కేవలం 38 లక్షల మెట్రిక్ టన్నులు, కాకినాడ పోర్ట్ ఏమో 1.31 crores మెట్రిక్ టన్సా, 1.31 crores. మళ్ళీ ఇది చెప్తున్నా రే, 2018-19 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దిగిపోయేసరికి బియ్యము రవాణా ఎంత జరిగిందో తెలుసా? 18 లక్షల మెట్రిక్ టన్నులు జరిగింది. ఆయన దిగిపోయిన వెంటనే అంటే 2020 ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత జరిగిందో తెలుసా? 35 లక్షలు. అంత డ్రాస్టిక్ గ్రోత్ ఏంట్రా? ప్రశ్నిస్తావా? దీన్ని దమ్ముందా? డేటా మాట్లాడే దమ్ముందా నీకు? లేదు. చెప్పు. కెమెరాలు పట్టుకుపోకపోతే అక్కడ జరుగుతుంది ఎలా చూస్తుందిరా? కెమెరా పట్టుకుపోయినందుకే కదా స్టెల్లా షిప్ లైన్ ఎక్కలేదని అర్థమైంది, ఆ షిప్ చుట్టూ తిప్పుతున్నారని అర్థమైంది. అంటే లోపల చేసేలా ఏంటరా నీకు అన్నీ? పబ్లిక్ ఏం తెలియకూడదా? ఒరే ఇది కాదు ఫస్ట్ టైం ఆయన చేస్తుంది. నువ్వు అప్పుడు ఎక్కడ సచ్చావు కూడా తెలీదు. తిత్లీ తుఫాన్ వచ్చింది చూసావా? అప్పుడు కూడా ఆయన ఇలాగే సెల్ఫీ కెమెరా పట్టుకుని వెళ్ళాడరా. అప్పుడు మాట్లాడలేదు. అప్పుడు హిందూయిజం గురించి మాట్లాడలేదు, పైగా మీ కమ్యూనిస్టులతో పొత్తులో ఉన్నాడు. అందుకని అరే కరెక్ట్, నువ్వు తప్పలేదులే శిష్య, అర్థం ఉంది. చెప్పు. కళ్ళద్దాలు పెట్టుకుంటాం, ఏమంటారు చక్కగా దాని మీద కాలు పెట్టి మూవీ పోజెస్, దాని నుంచి బయటకు రాలేదనుకుంటారు. ఎవరు? ఏ మూవీ పోజు? అరే ఆయనకున్నది ఇన్బిల్ట్ స్వాగ్ రా, స్టైల్ రాది. మూవీ నుంచి బయటికి రావడం ఏంటి? అరే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు ఎదవలా ఉంటావు, నువ్వు ఎదవ్వి, ఇంకా మారలేదంటే నువ్వు ఎదవ్వే, పుట్టినప్పటి నుంచి నువ్వు ఎదవ్వి, ఎప్పటికీ ఎదవ్వే. దాని నుంచి బయటికి రాలేదంటే అదెలాగా చెప్పు? సినిమా యాక్టింగ్ నుంచి బయటికి రాలేదంటావు నువ్వు. ఇస్తావు రెమ్యునరేషన్ సినిమా యాక్టింగ్ అంట. ఒరే సినిమా యాక్టింగ్ సినిమాలు చేసుకునేవాడు చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి 30 కోట్లు ఇస్తాడా? ముస్లిం పిల్లలకి చదువుకోవడానికి 30 లక్షలు ఇస్తాడా? మద్రాసా యూనివర్సిటీకి యాక్టింగ్ చేసేవాడు డబ్బులు ఖర్చు పెడతాడా? అయినా తిడితే అక్కడ ఉన్న అధికారులను తిట్టాలి, లేదా సంబంధిత శాఖ మంత్రి అయిన నాదెళ్ల మనోహరం తిట్టాలి కదా. నువ్వు విచిత్రంగా కొండబాబు తిట్టావు, నాదెళ్ల మనోహరం ఎందుకు తిట్టలేదు నువ్వు? అరే బాబు, రాదెండ్ల మనోహర్ వచ్చిన వెంటనే 38,000 మెట్రిక్ టన్నులను ఆల్రెడీ సీజ్ చేసేసాడు రా. ఆయన మండల్ లెవెల్ సివిల్ సప్లైస్ ఆఫీసెస్లో వెళ్ళి రైడ్ చేశాడు రా. తెనాల్లో చేశాడు, కృష్ణా జిల్లాలో చేశాడు. అది ఇది కృష్ణా జిల్లా అనుకుంటా కదా, మీ జిల్లాలో కూడా చేశాడు. అది మీ జిల్లాలో కూడా ఆ రైడ్లు జరిగాయి. చెప్తాడు ఇలాంటి స్మగుల్ చేస్తే ఏమైపోతుంది అనేది అన్నాం ఏంటి కదా. ఆ విషయం ఏంటి? పోర్ట్ సెక్యూరిటీలో ఉన్న ఆ వల్నరబిలిటీస్ ని ఇండైరెక్ట్ గా నువ్వే బయటకు చెప్పేస్తే అది ఈ దేశ రక్షణ వ్యవస్థకి ఇబ్బంది అనే విషయం నీకు అర్థం కాలేదా? అంటే ఈ దృష్టిలో ఏంటంటే అక్కడున్న అక్రమాలని కానీ అవన్నీ పబ్లిక్లో చెప్పకపోతే పబ్లిక్కి తెలియదు కదా. పబ్లిక్కి తెలియకపోతే అధికారులు దాన్ని లైట్ తీసుకుంటారు కదా. అంటే ఈడేమంటున్నాడంటే లిటరల్గా ఆ పీడిఎస్ రేస్ వదిలేయి,
అక్రమ రవాణా జరగాలి, పేదలు అడుక్కు తినాలి. ఒరే నీకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ గారి మీద కోపంతో నువ్వు దేశాన్ని, నేషనల్ సెక్యూరిటీని రిస్క్లో పెడుతున్నావు, రిస్క్లో పెట్టేలా మాట్లాడుతున్నావు నువ్వు. నీకు అర్థమవుతుందా? పవన్ కళ్యాణ్ మీద ద్వేషంతో పేద ప్రజలకు వెళ్ళాల్సిన బియ్యం బయటికి ఎక్కడికో వెళ్ళిపోతుంటే, పేద ప్రజలు పొట్ట నింపుకోలేని పరిస్థితుల్లో పేద ప్రజలు ఉంటే పాపం నువ్వు పవన్ కళ్యాణ్ మీద అక్కస్తో అది బయటికి పంపించే పేద ప్రజలకు ఇవ్వకని చెప్తున్నావు ఇండైరెక్ట్గా. మరి సిగ్గుందా? సిగ్గు మనం ఏడ్చిందా నీ మొఖానికి? ఇప్పుడు మళ్ళీ ఈ డేటా చెప్తున్నా విను. 80% మంది ప్రజలు ఆ బియ్యాన్ని తినట్లా. 80% మంది, కేవలం 20% మంది మాత్రమే తింటున్నారు. దానికోసమే పవన్ కళ్యాణ్ గారు 2018 ఆగస్టు 14వ తేదీన ఒక మాట చెప్పాడు. ఇది వీడియో చూడు. ముఖ్యమంత్రి గారు ఏమంటారు? రూపాయికి బియ్యం ఇచ్చేస్తారంటారు. నేను చాలా మందిని అడిగాను, రూపాయి బియ్యం తినే బియ్యమా మీరు ఇచ్చేదని అడుగుదాం అనుకున్నా. తినే బియ్యం అనేది అలా కాకుండా దాని బదులు అన్నిటికంటే నేను కోరుకుంది ఏంటంటే, నేను మాట్లాడింది మేనిఫెస్టో టీం తోటి, ప్రతి కుటుంబానికి, అర్హత కుటుంబానికి ప్రతి ఒక్కరికి ఒక 2500 నుంచి 3500 ఆ ఇంటి ఆడపడుచు మీద డబ్బులు వేసేద్దాం. వాళ్ళు ఏ బియ్యం తినాలి నువ్వే, ప్రభుత్వం ఎవరు చెప్పడానికి? వాళ్ళు ఏ బియ్యం తినాలో ముఖ్యమంత్రి ఎవరు చెప్పడానికి? వాళ్ళు తినే బియ్యం తింటారు. వాళ్ళ పప్పు కావాలి, అది కందిపప్పు పెసరపప్పు, అది వాళ్ళ ఇష్టం, నువ్వెవరు చెప్పడానికి? చూసారు కదా, దీన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమలు చేసిందిరా దరిద్రుడా. అవినీతిపై రాజీ లేని పోరాటం అని జనసేన సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి పవన్ కళ్యాణ్ గారు కష్టపడుతుంటే పవన్ కళ్యాణ్ అంటావు నువ్వు. దిక్కుమాలని ఎదవ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సిద్ధాంతాలు ఏమయ్యని నువ్వే క్వశ్చన్ చేస్తావా? ఏంట్రా నీ హిపోక్రసీ దరిద్రుడా? ఏంట్రా నీ హిపోక్రసీ? నిజంగా ఒకవేళ దీని మీద నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఒక కమిటీ వేసి ముఖ్యమంత్రి గారిని కలిసి, చంద్రబాబు నాయుడు గారిని ఒక కమిటీ వేసి దాని నుంచి నివేదికలు తీసుకొని అయిపోయాడు. టైం పట్టిన ఒక సంవత్సరంలో క్లియర్ గా మొత్తం ఈ కార్టెల్ ని ధ్వంసం చేయాలి. అంతేగాని ఈ కెమెరాలు పట్టుకొని, మైకులు పెట్టుకొని, ఇంకెళ్తా మైకులు పెట్టుకొని ఈ పిఆర్ మేనేజ్మెంట్లు, ఈ బిల్డప్లు చెయ్యి. అంతేగా రే లోఫర్, పవన్ కళ్యాణ్ గారు కాకినాడ పోర్టుకి వెళ్ళి ఇది ఫస్ట్ టైం కాదు చెప్తుంది. కాకినాడ వారాహి సభ జరిగినప్పుడు దాదాపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ కో దీనికి సంబంధించి 15,000 కోట్లు దోచేశారని చెప్తున్నాడు. అప్పటికి 54 లక్షల టన్నులు, మెట్రిక్ టన్నుల బియ్యం రవాణా అయిపోయిందని చెప్పాడు. దాన్ని నేను వదిలిపెట్టనని కూడా చెప్పాడు రా. ఇది కాకినాడలో ఉన్న ప్రతి ఒక్కడికి తెలుసు. ఇంకోటి ఏంటన్నా, చంద్రబాబు నాయుడికి చెప్పేలా, రే దరిద్రుడా చంద్రబాబు నాయుడు గారికి చెప్పే చేశాడు రా. మరి నువ్వు అనుకుంటున్నావు పవన్ కళ్యాణ్ ఇంతకు పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇంతకు చంద్రబాబు ఉంటున్నాడని? ప్రభుత్వంలో ఏ నిర్ణయం తీసుకునేది కలిసే తీసుకుంటున్నారా? వాళ్ళ అన్నదమ్ముల్లా పనిచేసుకుంటున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పే చేశారు. ఒక రకంగా జనసేన పార్టీ సివిల్ సప్లైస్ తీసుకున్నది కూడా అందుకే. నీకు ఇక్కడ ఇంకో విషయం చెప్తా. నాదెండ్ల మనోహర్ గారు అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే ఒక నెలలో ఎలా రైడ్స్ జరిగాయంటే రేషన్ షాప్స్ మీద అక్రమ రవాణాకు సంబంధించి ఆ స్థాయిలో జరిగింది. 38,000 మెట్రిక్ టన్నులు నెలలో లేపాడు. ఒక్క నెలలో. ఇది పక్కన పెడదాం. పవన్ కళ్యాణ్ గారు ఈ పోర్టుకి రావాలని 2 నెలల నుంచి వెయిట్ చేస్తున్నారు. అటు కొండబాబు గారు చెప్తున్నారు, సార్ మీరు రావాలి, మీరు దీని గురించి మాట్లాడాలని. ఇంకోవైపు నాదెండ్ల మనోహర్ గారు, సార్ సీజ్ అవుతున్నారు, క్యాబినెట్ మీటింగ్స్లో దాని గురించి ప్రోగ్రెస్ అడుగుతుంటే సీజ్ చేస్తున్నాం అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు సర్ప్రైజ్గా మన ఢిల్లీ నుంచి నువ్వు దిక్కుమాలను వీడియో పెట్టావు కదా, ఆ వీడియోకి ఇచ్చాను అనుకో కౌంటరు. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎవ్వరికీ తెలియకుండా, ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా తెలీదు, అభిమానులకి కార్యకర్తలు కూడా తెలియకుండా టక్మని ప్రత్యక్షమేడు కాకినాడలో. అక్కడికి వెళ్తాడని కూడా ఎవరు ఊహించలా. ఇమ్మీడియట్గా వెళ్ళి దాన్ని చూశాడు. అక్రమ రవాణా జరుగుతున్నట్టు కళ్ళకు కట్టడి కనిపిస్తుంది కదా. పవన్ కళ్యాణ్ మీద కోపంతో ప్రజల మీద అక్క తీర్చుకుంటామంటారా? చెత్తనా కొడక. అరే ప్రజల డబ్బు రాది, రే పేద ప్రజల డబ్బు రాది. మన దేశంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం మనం ఇస్తాం ప్రజలకు, పేద ప్రజలకి, కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ. ఆ బియ్యం అది పవన్ కళ్యాణ్ మీద కోపంతో ప్రజల మీద నీది ఒక బతుకు. అవును, హ్యాండ్ ఇన్ గ్లవ్ అని, గ్లవ్ ఇన్ హ్యాండ్ అని ఏదో మాట్లాడుతున్నావు తను. ఏదో కరెక్ట్గా చెప్పి సావురా, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాంగా. సగం ఎందుకు విని వీడియోలు పెడతావు? దిక్కుమాలిన అదవా. 5 సంవత్సరాలుగా గత 5 సంవత్సరాలుగా
తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండి అక్కడ కొండబాబు గారును ఆయన క్యాడర్ కాదా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఫైట్ చేసింది? అక్కడ పంతం నానాజీ లేడు, మరి అక్కడ పంతం నానాజీ లేడు, చెప్పరా? కెమెరాలు ఆపిన విషయాలు కావచ్చు, ఇవన్నీ ఒకటి కాదు చాలా ఉన్నాయి. ఇలాంటివన్నీ అక్కడ ఉండి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడి మడ అడవుల దగ్గర గురించి కావచ్చు, మడ అడవుల డిఫారెస్టేషన్ కావచ్చు, ఇవన్నీ గత 5 సంవత్సరాలు. వీడికి చెప్పండి, రే పవన్ కళ్యాణ్ వచ్చాడు కదా, వచ్చిన నా వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉండదు, చూసుకోరా వెళ్ళి. మ్యాంగ్రూవ్ ఫారెస్ట్కి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది నేను దాన్ని విశ్లేషించా, వెళ్ళి చూసుకో. నా యూట్యూబ్ ఛానల్లో ఉంటుందిరా, చూసుకో వెళ్ళి. ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని సెర్చ్ చేయి, నాకు ఒకటికి వచ్చేస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏమన్నా, పవన్ కళ్యాణ్ గారు మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ వాళ్ళంతా అక్కడ పవన్ కళ్యాణ్ చేయలేదా? చేశాడుగా. జగన్ ఇళ్ళ కోసం మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ని కొట్టేశారని చెప్పి నేను డేటాతో సహా చెప్పాను కదరా అప్పుడు. రే నా యూట్యూబ్ ఛానల్ వెళ్ళి చూసుకోరా, నా కొడక మేము కూడా పోరాటం చేశాను రా. మేము టీడీపీ కలిసి పోరాటం చేస్తేనే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అని కూడా ఓడిపోయాడు రా. చెప్పు. సంవత్సరాలుగా ప్రభుత్వంతో పోరాడింది తెలుగుదేశం పార్టీలో ఉన్న కొండబాబు గారు, ఆయన జనసేన పార్టీలో పంతం నానాజీ గారు. ఇది చెప్పాలి, లేకపోతే చినిగిపోయిన చెప్తా కొడతాను నేను, మామూలు కూడా కొడతాను. చెప్పు. క్యాడరు వాళ్ళందరూ కేసులు పెట్టించుకున్న విషయం వాస్తవం కాదా? అరే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని వాళ్ళ ఇంటి మీదకి నిరసన తెలియజేయడానికి పోయిన జన సైనికుల్ని అరెస్టులు చేయించి దారుణంగా హింసించారు. నీ దృష్టిలో అది లేకపోతే తెలుసుకుని సావు. హేటెడ్ ద సత్యాలా ఉన్నావు. నువ్వేంటి ఇప్పుడు వెళ్ళిపోయి అయినా నువ్వు భలే కంత్రి. అరే అవునులే, కంత్రి కదా. కానీ చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకి 30 కోట్లు అందించాడు. సైనిక్ బోర్డు 1 కోటి రూపాయలు ఇచ్చాడు. ఎవడన్నా కష్టం ఉంటే వాళ్ళకి అండగా నిలబడతారు. చనిపోయిన జనసేన కార్యకర్తల కుటుంబాలకు 5 లక్షలు ఇస్తున్నాడు. యాక్సిడెంట్ అయిన కుటుంబాలకి 50,000 ఇస్తున్నాడు. కంత్రి, నీ బతుక్కి పక్కింటి వాడికి అన్నం పెట్టావు నువ్వు. నా కొడక, నీ బతుక్కి నువ్వు పవన్ కళ్యాణ్ కంత్రి అంటావా? లోఫర్. సమస్య ఉన్నప్పుడు స్టేట్ లో లా అండ్ ఆర్డర్ ఇష్యూ జరిగిపోతున్న ప్రాబ్లం ఉన్నప్పుడు అర్జెంట్ గా దాని నుంచి డిస్క్రెడిట్ చేసేసుకోవటం, దాని నుంచి ఆ క్రెడిట్ మొత్తాన్ని వేరే వాళ్ళకి వేసేసి నువ్వు మాత్రం దాన్ని డిజోన్ చేసేసుకోవటం కాదురా. రే ఎక్కడా డిజోన్ చేసుకున్నాడు? రే పవన్ కళ్యాణ్ గారు హోంశాఖకు సంబంధించి హోంశాఖ అధికారుల్ని క్వశ్చన్ చేసిన తర్వాతే కదరా అరెస్టులు జరిగింది. దానికి ముందు ఎందుకు జరగలేదురా? పవన్ కళ్యాణ్ హేట్ చేయరా, తప్పులేదు. నీది హేట్గా, నీది అక్కసరా, నీ దరిద్రుడా. చచ్చిపోతావు నువ్వు. హేట్ రేట్ పెరిగి బీపీ పెరిగినట్టు పెరిగి చచ్చిపోతావు. హార్ట్ రేట్ వచ్చి పోతావు. చెప్తా చెప్పు తెగిపేలా కొడతాను నా కొడక. అనిత గారి మీద ఎక్కడ నూకాడు? అనిత గారిని బాధ్యత తీసుకోమన్నాడా? లోఫర్, చదువు సందేలేని దద్దమ్మ. ఎక్కడ నూకాడు? హోంశాఖ అధికారులు మీరు సరిగ్గా పనిచేయట్లేదు, మేము మీకు కంప్లీట్ పవర్స్ ఇచ్చాం, నేను కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ. హోంశాఖ మంత్రి కాబట్టి హోంశాఖ మంత్రి శ్రీ అనిత గారు మీరు బాధ్యత తీసుకోండి. లోఫర్, వినిసావు. ఇప్పుడు కొండబాబు గారు మీద దూసాడా? ఎక్కడా దూసాడు? ఎందుకు చచ్చిపోతున్నావు? ఒరే నాకు అర్థం కాని విషయం, పవన్ కళ్యాణ్ గారు చెప్పంగానే 2 రోజుల కింద ఆ పోర్టు అధికారి సస్పెండ్ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు గారికి లేని నా ఎమ్మెల్యేని తిడతావు నువ్వు ఏంటిని చంద్రబాబు నాయుడు గారికి లేని బాధ నీకెందుకురా? లోఫర్, నీకెందుకు? అది మా రిస్క్. అది నాదెండ్ల మనోహర్ గారిని విజయవాడ ఫ్లైట్స్లో మీరు సరిగ్గా జాగ్రత్తలు తీసుకోవట్లేదు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మీడియా ముందు తిట్టలేదా? పవన్ కళ్యాణ్ గారు నువ్వు మా ఎమ్మెల్యేని తిడుతుంది. నా కొడక అలయన్స్ ఎలా పనిచేస్తుందో తెలియదు, డెమోక్రటిక్ వాల్యూస్ అంటే ఏంటో తెలియదు, నువ్వు వచ్చి వీడియోలు పెడతా ఉంటావా? అది దురుసుగా మాట్లాడుంటే నేను క్షమించండి. కానీ పేద ప్రజలకు సంబంధించిన అంశాల మీద కూడా ఎడ్యుకేషన్ చేస్తుంటే కడుపు మండిపోతుందండి. పవన్ కళ్యాణ్ గారికి ఏం యూజ్ అండి? అక్రమ రవాణాకు సంబంధించిన బియ్యాన్ని ఆపితే పవన్ కళ్యాణ్ గారికి ఏం యూజ్? ఒక్క యూజ్ ఉందా? పోనీ ఆయన ఆ కాంట్రాక్ట్ ఆయన తీసుకుంటాడా? నేను చెప్తున్నా, దాన్ని ఎక్స్పోజ్ చేసే పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారికి బెనిఫిట్ వస్తే నేను జనసేన పార్టీ వదిలేస్తా. ఎలా ప్రశ్న? యూట్యూబ్ ఛానల్ ఆపేస్తావా? 5 ఏళ్ళు 2029కి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇదిగో ఆ రోజు అక్రమ రవాణాను ఆపడం వల్ల పవన్ కళ్యాణ్కి ఇలాంటి బెనిఫిట్ వచ్చింది, ఫినాన్షియల్ బెనిఫిట్ వచ్చింది నువ్వు చూపిస్తే రా నేను ఆపేస్తా పార్టీ గురించి మాట్లాడడం. నువ్వు ఆపేయి నీ ఛానల్ని, ఆపరా నీ ఛానల్ని. దరిద్రుడా.
ఐమ్ సారీ, కొంచెం ప్రజలకు సంబంధించిన అంశం, దేశానికి సంబంధించిన అంశం కాబట్టి తప్పక ట్రిగర్ అయ్యాను. పెద్ద మనసుతో నన్ను అర్థం చేసుకుంటారని భావిస్తూ జై జనసేన, జై హింద్.